హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. హైడ్రా హైదరాబాద్ లో డ్రాగన్ లాగా పరిగెత్తింది, కానీ ఇప్పుడు కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కూల్చేసిన తర్వాత ఈ పేరు జనాల్లోకి బాగా వెళ్ళింది. అసలు ఈ హైడ్రా అనేది ఏంటి, దీని మీద పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది ఇంద్రగంటి మధుశర్మ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, హైడ్రా అనేది హైదరాబాద్ లో ఒక పెద్ద ఇష్యూ అయింది 2024 లో. అంటే జనాలకి ఇది మంచి జరిగినట్ట చెడు జరిగినట్ట, అంటే బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి, పేదవాళ్ళు కానివ్వండి, ఎవరిని వదిలిపెట్టలేదు హైడ్రా అనేది. అసలు దీని గురించి మీరేం చెప్తారు సార్? 2024లో హైడ్రా ఫార్మేషన్ జరగడము, ప్లస్ ఇది ఎక్స్క్లూజివ్ గా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ని డెమాలిష్ చేయాలి అని చెప్పి వీళ్ళు ఒక అంబిషన్ గా పెట్టుకోవడం. అంటే హైడ్రా డ్యూటీస్ లో ఓన్లీ డెమాలిషన్స్ ఒకటే కాదు, అంటే లేక్స్ ని ప్రొటెక్ట్ చేయడం కానీ, డిజాస్టర్ రెస్పాన్స్ కానీ, అంటే ఏదైనా విపత్తులు తలెత్తినప్పుడు ఆ విపత్తులకి వీళ్ళు రెస్పాండ్ అవ్వడం కానీ, ఇవన్నీ హైడ్రా కిందకే వస్తాయి. అందుకే రంగనాథ్ గారు పోయినసారి హైదరాబాద్ లో భారీగా వర్షాలు పడుతున్నప్పుడు కూడా అదేమన్నా విపత్తుల వైపు దారితీసే ప్రమాదం ఉందని కూడా ఆయన తిరిగి చూశారు. బట్ కానీ ఒక రకంగా చెప్పాలి అంటే హైడ్రా చేస్తుంది కరెక్టా రాంగా అనేది చాలా వరకు సొసైటికల్ గా ఉన్న క్వశ్చన్. ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్. ఇక్కడ థింగ్ ఏంటంటే హైడ్రా కూల్చివేతల కన్నా ముందు ప్రతి బిల్డింగ్ కి, మెజారిటీ ఆఫ్ ద బిల్డింగ్ అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. ఓకే, లీగల్ గా వీఆర్ హ్యావింగ్ ఎవ్రీ డాక్యుమెంట్, ప్రతి డాక్యుమెంట్ లీగల్ గా ఉంది. ప్రతి దానికి, ప్రతి కట్టిన బిల్డింగ్ కి పర్మిషన్ ఉంది. అసలు ఈ పర్మిషన్స్ ఎవడిచ్చాడు ఫస్ట్? అవును, కన్సర్న్ ఆఫీసర్స్ ఇచ్చారు కదా. ఎలా ఇవ్వగలిగారు, దేనికని ఇవ్వగలిగారు? యాక్చువల్ గా ఉన్న ప్రశ్న ఇది. ఇప్పుడు ఈ ప్రశ్నకి ఎక్కడా సమాధానం లేదు. 100% దీనికి సమాధానం లేదు. అవును, అటు రంగనాథ్ గారి దగ్గర కూడా లేదు. నన్ను అడిగితే గట్టిగా దీనికి చెప్తాం. ఎందుకంటారా, అసలు వీళ్ళు బఫర్ జోన్స్ డిసైడ్ చేయాలి, FTL లెవెల్స్ డిసైడ్ చేయాలి. ప్రతి లేక్ కి, అంటే చాలా చెరువులకి FTL లెవెల్స్ డిసైడ్ చేయాలి. అసలు ఇన్ని రోజులుగా గవర్నమెంట్ FTL లెవెల్స్ డిసైడ్ చేయాలి. అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, ఈ చెరువు ఇంతవరకు విస్తరించి ఉంది అంటే, ఇప్పుడు ఈ చెరువు ఒక 100 అడుగుల దూరం ఉంది, 2 అడుగుల దూరం ఉంది, ఇంత మేర విస్తరించి ఉన్నది అని ఇంతవరకు అసలు చెప్పలేదు కదా. అవును, ఎక్కడ అంటే పూర్తి స్థాయి నోటిఫికేషన్, ఫుల్ నోటిఫికేషన్ లేదు వాటి గురించి. అలా లేనప్పుడు నువ్వు డెమాలిషన్ కి వెళ్తా అని ఎలా ఇస్తావు, నోటీసెస్ ఇస్తావు? ఇదే క్వశ్చన్ హైకోర్టు కూడా అడుగుతోంది. బట్ చెప్పండి సార్. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఇప్పుడు హౌస్ తీసుకోవాలంటే హైదరాబాద్ లో లోన్ కి వెళ్తారు. ఫుల్ అమౌంట్ అయితే పే చేసుకోలేరు. ఇప్పుడు హైడ్రా వల్ల కూల్చేశారు. ఇప్పుడు ఆ బ్యాంక్ లోన్స్ అనేది పే చేయాలా? ఇది చాలా చక్కటి ప్రశ్న. దీనికి ఏంటంటే, అసలు ఇప్పుడు గవర్నమెంట్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అని చెప్పి అది ఎప్పుడైతే డెమాలిష్ చేయడానికన్నా ముందు వెళ్తారో, దానికన్నా ముందు అసలు ఒక ఇల్లు కట్టుకోవడానికి బ్యాంక్ లోన్ ఇవ్వడానికి ఒక లీగల్ ప్రాసెస్ ఉంటుంది. లీగల్ ప్రాసెస్ ఏంటి? ఆ 30 years వరకు ఆ ల్యాండ్ ఎవరి పొజిషన్ లో ఉందో చూస్తారు. అది అగ్రికల్చరల్ ల్యాండ్, నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ గా కన్వర్ట్ అయిందో లేదో కూడా చూస్తారు. సిటీ లిమిట్స్ లో దానికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా చూస్తారు. మరి పర్మిషన్ తీసుకోవాలి, బిల్డింగ్ శాంక్షన్ పర్మిషన్స్ అన్ని GHMC నుంచి అప్రూవల్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ చూస్తారు కదా. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంది కదా. మరి ఇప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు తర్వాత వీళ్ళకి లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మాత్రమే, అంటే అక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, లైన్ లో ఉంది అనుకున్న తర్వాత మాత్రమే బ్యాంక్ లోన్ గ్రాంట్ చేస్తుంది కదా. ఇప్పుడు ఈ పర్మిషన్స్ అన్ని ఇచ్చిన వాళ్ళు ఎవరనే దాని మీద అసలు చర్చ లేదు నాన్న. ఎక్కడ ఉండట్లేదు. ఏంటి, వాళ్ళ మీద మేమేవో కొన్ని కేసెస్ పెడతాము ఇచ్చేది. వాళ్ళు కూడా హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. మొన్న ఆఫీసర్స్ మీద ఎవరైతే కేసెస్ పెట్టారో వాళ్ళు కూడా గౌరవ హైకోర్టు వారి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చారు, ఇప్పుడు డెమాలిష్ చేశారు, మరి దాని మీద లోన్ ఉంది, కట్టాలా వద్దా అంటే, వన్స్ ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే, ఒక్కసారి ఏదైనా బ్యాంక్ లోన్ అనేది ఉంటే ఆ ఆస్తి ఉన్నా లేకపోయినా బ్యాంక్ లోన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. బ్యాంక్ లోన్ మీ పేరు మీద ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది. బట్ కానీ బ్యాంక్ వాళ్ళకు ఉన్న ఆప్షన్ ఏంటి, ఒకవేళ మనం మామూలుగా రెగ్యులర్ గా ఉండి డెమాలిషన్ అవ్వకుండా, అంటే కూల్చివేయబడకుండా ఉండి కనుక కట్టి ఉంటే ఈ ప్రాపర్టీని ఆప్షన్ వేసుకుంటారు వాళ్ళు. యూజువల్ గా ఇండిపెండెంట్ హోమ్ అయితే వాళ్ళు ల్యాండ్ కూడా ఆప్షన్ వేసుకోవచ్చు, లేదా ఫ్లాట్ అనుకోండి, అది హైలీ ఇంపాసిబుల్. అంటే ఆప్షన్ వేసుకుంటారు, బట్ డెమాలిష్ అయ్యాక ఏం చేయలేరు కదా. సో ఇప్పుడు వాళ్ళు చేసేది ఏంటంటే, ఇది వాళ్ళ పేరు మీద కంటిన్యూ అవుతుంది. కొంతమంది అడుగుతారు, సార్ ఇన్సూరెన్స్ హోమ్ లోన్ అప్పుడు ఉంటుంది కదా, ఇన్సూరెన్స్ మరి కవర్ అవుతుంది. ఇన్సూరెన్స్ అనేది రిస్క్ మేనేజ్మెంట్ కి. ఎలాంటి రిస్క్ మేనేజ్మెంట్ కి? న్యాచురల్ కెలామిటీస్, డిజాస్టర్, తర్వాత అనుకోని విపత్తులు ఏదైనా వస్తే గనక వాటి కోసం మాత్రమే ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది. ఇలా లీగల్ గా డిఫాల్ట్ అయ్యి ఇలా అయి ఉంటే కనుక ఇలాంటి వాటికి ఇన్సూరెన్స్ అనేది వెరీ రేర్ కేసు. అసలు కవర్ ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది. వీళ్ళు కట్టలేని తరుణంలో ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది. అంటే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేది అదే, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఏవి వేసుకోవాలి.
హైడ్రా తెచ్చేసాము, ఇది చాలా అవును పెద్ద సార్. సమస్య. అవునవును. ఇప్పుడు ఇన్నాళ్ళు గుడ్డి వ్యవస్థలో పనిచేశారా? ఆఫీసర్స్ అందరూ గుడ్డి వ్యవస్థలో కాదు కదా. పనిచేశారా? అవును. ఇవాళ ఏదో సీఎం అడిగారా, ఇంకొకళ్ళు అడిగారు, ఇదంతా సెకండరీ ఇష్యూ. అడిగారు ఏదో చేసేస్తున్నాం అంటే అసలు ఒక వ్యవస్థ, ఒక క్లారిటీ ఏది ఎస్టాబ్లిష్ చేసుకోకుండా అంత ఫాస్ట్ గా ఎలా మీద పడిపోతారు పబ్లిక్ మీద? అవును. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ మీద పడుతున్నారు, తప్పుడు కట్టారు, ఓకే, కోట్లాను కోట్లు ఉన్న వాళ్ళ మీదకి వెళ్ళారు, అది ఓకే. వాట్ అబౌట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్? సార్, ఈ హైడ్రా వల్ల నష్టపోయిన బాధితుడికి ఏమైనా లీగల్ రైట్స్ ఉంటాయా సార్? లీగల్ ఖచ్చితంగా వీళ్ళు స్టే తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ నిన్న రంగనాథ్ ఒక మాటలో ఆయన అన్నారు, మొన్న కూడా హైకోర్టు వారు చాలా చివాట్లు పెట్టారు. అసలు నువ్వు FTL లెవెల్ డిసైడ్ చేయలేదు, ఇంకా అసలు ఫుల్ నోటిఫికేషన్ ఇవ్వలా. ఒక చెరువు ఎంత పరిధి ఉంది అనేది నువ్వు చెప్పకుండా నేను డెమాలిషన్ చెరువు పరిధిలో ఉంది అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు కూల్చేస్తా అంటే ఏం ఊరుకోమని చెప్పి కూడా చాలా ఘాటుగా చెప్పారు. అలా వాళ్ళు ఫుల్ నోటిఫికేషన్ ఇవ్వనప్పుడు వీళ్ళు ఖచ్చితంగా స్టే తెచ్చుకోవచ్చు. అంటే 24 hours లో వెకేట్ చేయండి, 24 hours లో మీరు ఖాళీ చేసి వెళ్ళండి, ఇలాంటివన్నీ చాలా తొందరపాటు చర్యలు, అవును, నిజంగా తొందరపాటు చర్యలు. ఆయన ఏమంటాడు, నాకు సెక్షన్ 405 కింద GHMC యాక్ట్ కింద నాకు అధికారం ఉంది, నేను అసలు నోటీస్ ఇవ్వకుండానే నేను కూల్చవచ్చు అని చెప్పి అంటాడు. బట్ ఎలాంటి తరుణంలో ఒక్కసారి కన్స్ట్రక్షన్ అయ్యాక ఖచ్చితంగా సుప్రీంకోర్టు వారి గైడ్లైన్స్ అనుసరించినా సరే కన్స్ట్రక్షన్ అయిన తర్వాత నోటీస్ ఇచ్చి వాళ్ళ సైడ్ నుంచి విని క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే కూల్చడానికి వెళ్ళాలి. ఇష్టం వచ్చినట్టు కూల్చివేతలు ఏంటంటే రాత్రి కూల్చేయడాలు, తెల్లవారుజామున కూల్చేయడాలు, ఇలాంటివన్నీ నిజంగా అది ఇల్లీగల్ థింగ్, అది నాట్ యాక్సెప్టబుల్. అంటే మీరు మార్పు తేవాలి, సొసైటీలో పర్యావరణాన్ని కాపాడుకోవాలి, చెరువుల్ని కాపాడుకోవాలి, యాక్సెప్టబుల్ మార్పు తేవాలి. ఇన్ని సంవత్సరాలుగా లేదు, ఇన్ని సంవత్సరాలు అసలు ఇప్పుడు తేవాలి అంటే ఫస్ట్ ఇప్పుడైనా మార్పు తేవాలంటే అసలు ఆ చెరువు పరిధి ఎంతో తెలియాలి అంటాను. ఆ చెరువు పరిధిలే వీళ్ళు చెప్పకుండా వెళ్ళి కొట్టేస్తాము, కూల్చేస్తాము అంటే అది తప్పు. నాళాల మీద ఉన్నాయి, నాళాల మీద అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కొట్టేయండి, వాటిని కూల్చడం తప్పు కాదు. వాళ్ళకి నోటీస్ ఇవ్వండి, సర్టన్ పీరియడ్ ఇవ్వండి, వెకేట్ చేయడానికి పీరియడ్ ఇవ్వండి, అవి కూల్చవచ్చు. బట్ చెరువుల పరిధిలో ఉన్న వాటికి మాత్రం చెరువులు ఇంతవరకు వాళ్ళు డిసైడ్ చేయలేదు, డిసైడ్ చేయకుండా కూల్ చేస్తామంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. సార్, ఇప్పుడు హైడ్రా వల్ల నష్టపోయిన బాధితులకి గవర్నమెంట్ నుండి ఫ్యూచర్ లో ఏమైనా కాంపెన్సేషన్ రావచ్చా? కాంపెన్సేషన్ అనేది వీటికి యూజువల్ గా ఎవరు ఏముందని ఇస్తారు కాంపెన్సేషన్ అంటే? వాళ్ళు ఏం బేస్ చేసుకొని కన్స్ట్రక్షన్ డెమాలిష్ చేస్తున్నారు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి వాళ్ళు పడగొడుతున్నారు. సో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పడగొట్టినప్పుడు ఎక్కడ కాంపెన్సేషన్ ఇవ్వరు. అంటే గవర్నమెంట్ ఏదో కొత్తగా తెచ్చిన రూల్ వల్ల ఒక సామాన్యుడు సఫర్ అవుతున్నాడు కదా, దానికి గవర్నమెంట్ కి ఏం రెస్పాన్సిబిలిటీ ఉండదు? సామాన్యుడు సఫర్ అవ్వాల్సి వచ్చిందంటే ఎందుకు అవ్వాల్సి వచ్చింది? అప్పుడు గవర్నమెంట్ గుడ్డితనం వల్ల సఫర్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా గుడ్డిగానే చేశారు ఇది. హైడ్రా కూడా గుడ్డిగానే వెళ్తుంది. అంటే ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట, అసలు ఒక సిస్టమ్, ఒక ప్రొసీజర్ ని క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేయండి ముందు. ఎస్టాబ్లిష్ చేస్తే పబ్లిక్ ఒక అవేర్నెస్ వస్తుంది. ఆ అవేర్నెస్ వస్తే వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుస్తుంది. ఇన్ని రోజులు హైదరాబాద్ డెవలప్ అయిపోతుంది అన్నప్పుడు హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ఇన్ని చెరువులు ఉన్నాయి, సో ఈ చెరువుల పరిధిలో ఎంత ఉంది, మీరు కన్స్ట్రక్షన్ చేయదని చెప్పలేదు కదా వాళ్ళు ఎక్కడ. అది క్లారిటీ ఇవ్వాలి కదా. అసలు ఎవరికి తెలియదు ఇంతవరకు ఏ చెరువు ఎంత ఉందో. నువ్వు ఇవాళ రేపు 1 కిలోమీటర్ చెరువు రేంజ్ దాటి కట్టాక ఇది చెరువులోదంటే ఎవరికి తెలుస్తుంది? అవును సార్. ఇంకోటి, హైడ్రా వల్ల బిజినెసెస్ కూడా చాలా డౌన్ అయిపోయినాయి. ఎగ్జాంపుల్ కి రియల్ ఎస్టేట్ అంటే అసలు ఇప్పుడు కొత్తగా ఇల్లు కొందామన్నా గానీ చాలా భయపడుతున్నారు జనాలు, అవునా? కొంచెం డౌన్ అయింది యాక్చువల్ గా. హైడ్రా వల్లనే కాదు, ఎందుకో హైదరాబాద్ మార్కెట్ స్లో అయింది. దిస్ ఇస్ ద ట్రూత్, ఫ్యాక్ట్, ఇది ఒప్పుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ జోలికి కదపకుండా ఉంటేనే ఎప్పుడైనా అక్కడ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సిటీ డెవలప్మెంట్ బేస్డ్ ఆన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత బాగుంటే అంత డెవలప్మెంట్ అనేది వెళ్తుంది. సో ఇప్పుడు హైడ్రా వల్ల డౌన్ అయిందా అంటే, హైడ్రా పరిధిలోకి రాని ఏరియాల్లో అంటే చెరువుల ఇది కానీ నాళాల లైన్ ఉన్న ఏరియా కాకుండా ఆ చుట్టుపక్కల ఎక్కడైనా కొనుక్కోవడానికి, అంటే చెరువులు నాళాలు ఉన్న వైపు కాకుండా వేరే రెగ్యులర్ ప్లేసెస్ లో కొనుక్కోవచ్చు వాళ్ళు ఫ్లాట్స్. దానివల్ల హైడ్రా ఎఫెక్ట్ ఏం వాళ్ళకు ఉండదు. బట్ GHMC పర్మిషన్స్ ప్రాపర్ గా ఉన్నాయా లేవా, ఆ డ్యూ డిలిజెన్స్ ఎలా ఉందో చెక్ చేసుకొని వాళ్ళు తీసుకోవడం మంచిది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.